ఆర్థరైటిస్ హింసిస్తోందా? ఈ 9 ఫుడ్స్ అవాయిడ్ చేయండి, మంచి రిలీఫ్ దొరుకుతుంది. కీళ్ళ నొప్పులు, ఆ పేరు వినగానే చాలామంది గుండెల్లో దడ మొదలవుతుంది. ఇది పెట్టే బాధ ఏంటో దాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. ఈ సమస్య ఉన్నవారు కూర్చోవడం, లేవడం, నడవడం, కదలడం, పడుకోవడం వంటి వాటికి కూడా నానా కష్టాలు పడుతుంటారు. శరీరాన్ని ఎటు కదిలించినా, ఏం చేసినా భరించలేనంత బాధ. పోనీ ఏదైనా పెయిన్ కిల్లర్ వాడితే తగ్గుతుందా అంటే వాడిన ఆ క్షణానికే తప్ప మరో క్షణానికి పనికిరాదు. ఇది ఒకరి ఇద్దరి సమస్య కాదు. భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆర్థరైటిస్తో ఇదే విధంగా బాధపడుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. నొప్పి, వాపు, కీళ్ళ కఠినత ఇవన్నీ వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి వారి ఆనందాన్ని కూడా దోచేస్తున్నాయి. అయితే ఈ వీడియోలో నేను ఒక లైఫ్ చేంజింగ్ విషయం చెప్పబోతున్నాను. మనం ఆరోగ్యంగా ఉన్న, అనారోగ్యం పాలైన దానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. ఆర్థరైటిస్ పేషెంట్స్ తినకూడని 9 ఫుడ్స్ గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తినాల్సిన ఫుడ్స్ తెలియకపోయినా ఇబ్బంది లేదు, కానీ తినకూడని ఫుడ్స్ తెలుసుకోకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని మీరు అవాయిడ్ చేస్తే మీ సమస్య నుండి ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది.